హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో దొండకాయ ఎప్పుడు చేద్దాము చూడండి. అందుకోసము ఉల్లిగడ్డలు 2, పచ్చిమిరపకాయలు 3 అనమాట. ఇకపోతే ఎల్లిపాయలు, అలానే దొండకాయలు 500 గ్రాములు. ఒక బౌల్లో వాటర్ పోసుకొని దాంట్లో నీట్గా శుభ్రంగా అన్నీ కడుక్కోవాలి. నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మరొక బౌల్లో కడిగినవన్నీ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలంటే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దాంట్లో కళాయి పెట్టుకొని మనకు కావాల్సినంత నూనె వేసుకొని తర్వాత మనము వాటిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చూడండి. ఇక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అలానే వెల్లిపాయలు అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. నూనె కాగిన తర్వాత కొన్ని 1/2 స్పూను జీలకర్ర వేసుకుందాము. తర్వాత అవి వేగిన తర్వాత మనము ఎల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని నూనెలో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, మీ దగ్గర ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మేమైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాం అనమాట. ఇక పోతే ఉల్లిగడ్డలు ఈ కళాయిలో వేసుకున్న తర్వాత కొంచెము బంగారు కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత మనము ఈ యొక్క దొండకాయలు వేసుకోవాలి. చూడండి, ముందుగా అయితే వీటిని ఒక గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఆనియన్స్ని బాగా ఒక 5 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. చూడండి, ఇలా తిప్పుతూ మీడియం సిమ్లో పెట్టి వెలిగించుకొని మంటని చిన్నగా మనం తర్వాత మనకు కావాల్సిన కలర్లో వచ్చినప్పుడు ఇలా దొండకాయలు కట్ చేసుకున్న దొండకాయలు అందులో వేసుకొని ఇవి వచ్చేసి ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకొని మీడియం సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. మనకు కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత పసుపు ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను. తర్వాత కారం పొడి కూడా 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. చూడు, తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే సరిపడంత మోతాదులో వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని లైట్గా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా మనం మసాలా అంటే ఇందులో ధనియాల పొడి, ఇక మిరియాల పొడి ఇవన్నీ కలిసి ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇక ఈ విధంగా వేసుకొని పైన మనం చేసేది దొండకాయ ఫ్రై కాబట్టి పైన ప్లేట్ వేయకుండా వేసుకోవాలి. ఎందుకంటే నీరు రాకుండా మనకు కావాల్సిన రీతిలో వస్తుంది కాబట్టి. చూడండి, ఈ విధంగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లోనే. చూడండి ఫ్రెండ్స్, ఎంత త్వరగా అయిపోయిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.